సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టెక్ లాంచ్. ఫ్రెండ్స్, ఫైనల్గా చూసినట్టయితే మన యొక్క ఇండియాలో ప్రతి ఒక్క గేమింగ్ మొబైల్ అయితే లాంచ్ అయింది. మరి ఈ వీడియోలో ఏమంటే టాప్ 5 మొబైల్స్ అండర్ 15,000 నుంచి మనకు 20,000 లోపు, అంటే మనకు 20,000 రూపాయల్లో ఏవేవి మంచి మొబైల్స్ ఉన్నాయి అనేది టాప్ 5 మొబైల్స్ నేను ఈ వీడియోలో అయితే క్లియర్గా చెప్తాను. సో ఇప్పుడే ఈ వీడియో ఎందుకు చేయడం అంటే మనకు అతి త్వరలో చూసినట్టయితే 16 నుంచి ఫ్లిప్కార్ట్లో వచ్చేసి ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ అయితే స్టార్ట్ అయిపోతున్నాయి. తర్వాత అమెజాన్లో చూసినట్టయితే మనకు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అయితే మనకు స్టార్ట్ అయిపోతాయి అనమాట. అక్కడ చూసినట్టయితే మనకు ఈసారి మాత్రం చాలా సూపర్ ఫెస్ట్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు చాలా బంపప్ డిస్కౌంట్స్ అయితే వస్తున్నాయి. మీరు ఒక్క మొబైల్ కొంటే మీరు అప్ టు 2,000 రూపీస్ డిస్కౌంట్ అయితే పొందవచ్చు అనమాట. మరి అలాంటి సిచ్యువేషన్లో మీకు ఏ మొబైల్ కొనాలో ఏ మొబైల్ కొనకూడదో చాలా కన్ఫ్యూజన్ అయితే వేస్తుంది. సో అందుకోసమే నేను అండర్ 20,000 రూపాయల్లో మంచి మొబైల్స్, అంటే మీకు గేమింగ్ కోసం కానివ్వండి, తర్వాత మంచి కెమెరా కోసం కానివ్వండి, మంచి బ్యాటరీ బ్యాకప్ కోసం కానివ్వండి, మంచి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కోసం కానివ్వండి, ఇలా ప్రతి ఒక్క ఆస్పెక్ట్లో చాలా టాప్ రేంజ్లో ఉన్న టాప్ 5 మొబైల్స్ గురించి ఈ వీడియోలో అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అంతేకాక పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీరు చిన్న లైక్ చేస్తే ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా చూసినట్టయితే మనకు నంబర్ 1 పొజిషన్లో అండర్ 20,000 సెగ్మెంట్లో వచ్చేసి పోకో X3 అనమాట. ఇప్పుడు చూసినట్టయితే మనం దీని యొక్క స్పెసిఫికేషన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. మీరు చూసినట్టయితే మీకు గేమింగ్ కోసం కానివ్వండి, అటుపక్క మీకు కెమెరా కోసం కానివ్వండి, బ్యాటరీ కోసం కానివ్వండి, ప్రతి ఒక్క ఆస్పెక్ట్లో ఈ యొక్క పోకో X3 అనేది మనకు నంబర్ 1 పొజిషన్లో అయితే ఉంటుంది. సో అందుకోసమే నంబర్ 1 ప్లేస్లో ఈ యొక్క పోకో X3 అయితే వస్తుందన్నమాట. సో దీని యొక్క డిస్ప్లే చూసినట్టయితే మనకు 6.67 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లేతో అయితే ఉంటుంది. అంతేకాక మనకు స్మూత్నెస్ కోసం 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ అయితే ఇచ్చారు. సో దీని ద్వారా మీరు ఈ యొక్క మొబైల్లో స్క్రోలింగ్ చేసేటప్పుడు మీకు చాలా బటర్ స్మూత్గా అయితే ఉంటుందన్నమాట. తర్వాత దీని యొక్క కెమెరా చూసినట్టయితే 64 మెగాపిక్సెల్ ద్వారా వచ్చిన క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. అండ్ ఫ్రంట్ సైడ్ చూసినట్టయితే మనకు 20 మెగాపిక్సెల్ ద్వారా వచ్చిన ఈ యొక్క పంచువల్ కెమెరా అయితే ఉంటుందన్నమాట. అండ్ దీని యొక్క ప్రాసెసర్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు స్నాప్డ్రాగన్ 732G ఈ యొక్క ప్రాసెసర్ అయితే ఇచ్చారు. ఇది ఒక గేమింగ్ ప్రాసెసర్ అనే చెప్పుకోవచ్చు. మీరు పబ్జీ, ఫ్రీ ఫైర్, కాల్ ఆఫ్ డ్యూటీ ప్రతి ఒక్క గేమ్ ఇందులో అయితే ఎటువంటి ల్యాగ్ ఎక్స్పీరియన్స్ లేకుండా అయితే ఆడవచ్చు అనమాట. తర్వాత Android 10 అప్డేట్ కూడా ఉంటుంది. అండ్ దీని యొక్క ర్యామ్ గురించి మాట్లాడుకున్నట్టయితే మీకు అప్ టు 8GB వరకు ఈ యొక్క ర్యామ్ సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట. అండ్ దీని యొక్క బ్యాటరీ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు 6000 mAh బ్యాటరీ ఉంటుంది. అలాగే మనకు 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. ఈ యొక్క మొబైల్ ఎవరి కోసం అంటే మంచి కెమెరా కావాలి, మంచి గేమ్ కోసం, మంచి గేమ్ ఎక్స్పీరియన్స్ కోసం ఒక మొబైల్ కావాలి. తర్వాత చూసినట్టయితే మంచి బ్యాటరీ బ్యాకప్ కావాలి, అట్ ది సేమ్ టైం ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. కాబట్టి ఈ యొక్క మొబైల్ వచ్చేసి మనకు డెఫినెట్గా టాప్ ఫస్ట్ పొజిషన్లో అయితే ఉంటుందన్నమాట. సో దీని యొక్క ప్రైస్ చూసినట్టయితే మనకు 6GB ప్లస్ 64GB వేరియంట్ వచ్చేసి 16,999 రూపీస్కి అయితే లాంచ్ చేశారు. తర్వాత 6GB ప్లస్ 128GB వేరియంట్ వచ్చేసి 18,499 రూపీస్కి అయితే లాంచ్ చేశారు. తర్వాత హై అండ్ వేరియంట్ 8GB ప్లస్ 128GB ఈ యొక్క వేరియంట్ వచ్చేసి 19,999 రూపీస్కి అయితే లాంచ్ చేశారు అనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే మనకు టాప్ ఫస్ట్ గేమింగ్ మొబైల్ ఈ యొక్క పోకో X3 అనే చెప్పుకోవచ్చు. నేను చెప్పిన ప్రతి ఒక్క మొబైల్ లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో అయితే లభిస్తుంది. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అయితే బై చేయొచ్చు. తర్వాత టాప్ సెకండ్ పొజిషన్లో చూసినట్టయితే మనకు రియల్మీ 7 Pro అనమాట. ఇది చూసినట్టయితే మనకు రీసెంట్గానే లాంచ్ అయింది. ఇది కూడా మీకు గేమ్ ఎక్స్పీరియన్స్ కోసం ఇంకా చాలా సూపర్ అనే చెప్పుకోవచ్చు. అండ్ కెమెరా కూడా దీంట్లో ఇంకా ఆసమ్ అనే చెప్పుకోవచ్చు అనమాట. దీని యొక్క డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు 6.4 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ సూపర్ అమోల్డ్ డిస్ప్లే ఉంటుంది. అంతేకాక మనకు 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్తో అయితే ఉంటుంది. సో సూపర్ అమోల్డ్ డిస్ప్లే అనేది మనకు IPS LCD డిస్ప్లే కంటే టాప్లో అయితే ఉంటుందన్నమాట. దీని యొక్క వీవింగ్ ఎక్స్పీరియన్స్ కానివ్వండి, కలర్స్ కానివ్వండి, తర్వాత టచ్ ఎక్స్పీరియన్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి మనకు నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటుంది. అండ్ దీనికి కూడా మనకు 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఇచ్చారు. కాబట్టి మనం గేమింగ్ ఆడేటప్పుడు కానివ్వండి, తర్వాత స్క్రోలింగ్ చేసేటప్పుడు కానివ్వండి, మీకు చాలా స్మూత్గా అయితే ఉంటుంది. తర్వాత దీని యొక్క కెమెరా గురించి మాట్లాడుకున్నట్టయితే ఇది కూడా మనకు 64 మెగాపిక్సెల్ ద్వారా వచ్చిన క్వాడ్ కెమెరా సెటప్తో అయితే ఉంటుంది. అండ్ ఫ్రంట్ సైడ్ చూసినట్టయితే మనకు 32 మెగాపిక్సెల్ ద్వారా వచ్చిన ఈ యొక్క సెల్ఫీ కెమెరా అయితే ఉంటుందన్నమాట. అండ్ దీని యొక్క ప్రాసెసర్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు స్నాప్డ్రాగన్ 720G యొక్క ప్రాసెసర్తో ఉంటుంది. Android 10 అప్డేట్ కూడా ఉంటుంది. సో ఈ యొక్క స్నాప్డ్రాగన్ 720G ప్రాసెసర్ కూడా మనకు మంచి గేమింగ్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. మీకు ఒకవేళ గేమింగ్ కోసం కావాలంటే డెఫినెట్గా ఈ యొక్క మొబైల్ కూడా మీకు టాప్ రేంజ్లో అయితే ఉంటుందన్నమాట. తర్వాత దీని యొక్క ర్యామ్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు 2 ర్యామ్ వేరియంట్స్తో అయితే వస్తుంది. 6GB ర్యామ్తో అలాగే 8GB ర్యామ్ వేరియంట్తో. అండ్ దీని యొక్క బ్యాటరీ చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి 4500 mAh బ్యాటరీ ఉంటుంది. అండ్ దీంట్లో వచ్చేసి మనకు 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట. ఇందులో మేజర్ హైలైట్ చూసినట్టయితే 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. మీకు నియర్లీ 35 మినిట్స్ లోపల ఈ యొక్క ఫుల్ ఛార్జ్ అయితే చేసి చూపిస్తుంది. ఇది ఒక మంచి విషయం అనే చెప్పుకోవచ్చు దీంట్లో. అంతేకాక మనకు సూపర్ అమోల్డ్ ప్లస్ డిస్ప్లే ఇస్తున్నారు. అండ్ స్నాప్డ్రాగన్ 730G యొక్క ప్రాసెసర్ అయితే ఇస్తున్నారు అనమాట. అండ్ దీని యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు 6GB ప్లస్ 128GB వేరియంట్ వచ్చేసి 19,999 రూపీస్కి అయితే లాంచ్ చేస్తారు. తర్వాత 8GB ప్లస్ 128GB వేరియంట్ వచ్చేసి 21,999
21,999 రూపీస్కి అయితే పెట్టారనమాట. ఓవరాల్గా చూసుకుంటే ఇది మనకు టాప్ సెకండ్ పొజిషన్లో అయితే ఉంది. తర్వాత టాప్ 3 ప్లేస్లో చూసినట్టయితే మనకు రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ అనమాట. ఇది లాంచ్ అయ్యి కూడా మనకు చాలా రోజులు అయితే అయింది. కాకపోతే ఇప్పుడు చూసినట్టయితే డెఫినెట్గా ఈ యొక్క మొబైల్ అయితే మీరు కళ్ళు మూసుకుని అయితే తీసుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో కూడా మనకు స్నాప్డ్రాగన్ 730G యొక్క ప్రాసెసర్ అయితే ఇచ్చారు. ఇది కూడా మనకు Android 10 అప్డేట్తో అయితే ఉంటుందన్నమాట. దీంట్లో కూడా మీకు కెమెరా అనేది సూపర్గా ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా చేస్తుంది. దీని యొక్క డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు 6.67 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ IPS LCD డిస్ప్లేతో అయితే వస్తుందన్నమాట. అండ్ దీంట్లో మీకు ఎటువంటి 90 Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉండదు. ఇది మనకు కొంచెం డిసడ్వాంటేజ్ అనే చెప్పుకోవచ్చు. తర్వాత దీని యొక్క కెమెరా గురించి మాట్లాడుకున్నట్టయితే ఇది కూడా మనకు 64 మెగాపిక్సెల్ ద్వారా వచ్చిన క్వాడ్ కెమెరా సెటప్తో అయితే ఉంటుంది. అండ్ ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ ద్వారా వచ్చిన సెల్ఫీ కెమెరా అయితే ఉంటుందన్నమాట. అండ్ ఇది కూడా మనకు స్నాప్డ్రాగన్ 730G ప్రాసెసర్తో ఉంటుంది. Android 10 అప్డేట్ కూడా ఉంటుంది. ఇది కూడా మీకు మంచి గేమింగ్ ప్రాసెసర్ అనే చెప్పుకోవచ్చు. అండ్ 6GB నుంచి మీకు అప్ టు 8GB వరకు ఈ యొక్క ర్యామ్ అనేది సపోర్ట్ అయితే చేస్తుందన్నమాట. అండ్ దీని యొక్క బ్యాటరీ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు 5020 mAh బ్యాటరీ ఉంటుంది. 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుందన్నమాట. సో ఓవరాల్గా చూసుకుంటే మీకు మంచి కెమెరా, మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్, తర్వాత మంచి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కావాలన్నా డెఫినెట్గా ఈ యొక్క రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ అయితే తీసుకోవచ్చు. ఇది చూసుకున్నట్టయితే మనకు టాప్ 3rd ప్లేస్లో అయితే ఉందన్నమాట. అండ్ దీని యొక్క ప్రైస్ చూసుకున్నట్టయితే మనకు 6GB ప్లస్ 64GB వచ్చేసి 16,999 రూపీస్కి లాంచ్ చేశారు. 6GB ప్లస్ 128GB 18,499 రూపీస్కి అయితే లాంచ్ చేశారు. తర్వాత హై అండ్ వేరియంట్ 8GB ప్లస్ 128GB వేరియంట్ వచ్చేసి 19,999 రూపీస్కి అయితే లాంచ్ చేస్తారు అనమాట. తర్వాత మనకు టాప్ 4th పొజిషన్లో చూసినట్టయితే మనకు మోటరోలా వన్ ఫ్యూజన్ ప్లస్ అనమాట. ఇది కూడా మనకు చాలా అద్భుతమైన మొబైల్ అనే చెప్పుకోవచ్చు. వీళ్ళు చాలా రోజులకి ఈ యొక్క అండర్ 15,000 సెగ్మెంట్లో మంచి గేమింగ్ మొబైల్ అయితే తీసుకొచ్చారని ఇక్కడైతే మనకు క్లియర్గా తెలుస్తుంది. సో దీని యొక్క డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు 6.5 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ ఈ యొక్క IPS LCD డిస్ప్లే ఉంటుంది. అండ్ దీని యొక్క కెమెరా గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు 64 మెగాపిక్సెల్ ద్వారా వచ్చిన క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. అండ్ ఫ్రంట్ సైడ్ చూసినట్టయితే మనకు 16 మెగాపిక్సెల్ ద్వారా వచ్చిన సెల్ఫీ కెమెరా అయితే ఉంటుందన్నమాట. అండ్ దీని యొక్క ప్రాసెసర్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు స్నాప్డ్రాగన్ 730G యొక్క ప్రాసెసర్తో అయితే ఉంటుంది. అండ్ Android 10 అప్డేట్ కూడా ఉంటుంది. అండ్ దీంట్లో వచ్చేసి మనకు కేవలం సింగిల్ వేరియంట్తో మాత్రమే అయితే తీసుకొచ్చారనమాట. 6GB ప్లస్ 128GB వేరియంట్. ఇందులో మీకు ఎటువంటి 8GB వేరియంట్ అయితే ఉండదు. సో హవెవర్ మీకు 6GB ర్యామ్ ఉంది కాబట్టి మీకు గేమింగ్ కోసం ఇదైతే ఇంకా టాప్లో అయితే ఉంటుంది. ఇందులో మీకు ఎలాంటి డౌట్స్ అయితే అక్కర్లేదు. తర్వాత దీని యొక్క బ్యాటరీ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు 5000 mAh బ్యాటరీ ఉంటుంది. అలాగే 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట. సో దీని యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు 6GB ప్లస్ 128GB వేరియంట్ వచ్చేసి 17,499 రూపీస్కి అయితే లాంచ్ చేశారు. ఇది కూడా మీకు గేమింగ్ పర్పస్కి చాలా సూపర్ అనే చెప్పుకోవచ్చు. తర్వాత చూసినట్టయితే లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఈ యొక్క మొబైల్ వచ్చేసి మనకు Samsung Galaxy M31s అనమాట. అండ్ ఈ యొక్క మొబైల్ కూడా ఇంకా చాలా టాప్లో అయితే ఉంది. మరి ఈ యొక్క మొబైల్ లాస్ట్ పెట్టడానికి కారణం ఏమంటే దీని యొక్క ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. దీని యొక్క ప్రాసెసర్ చూసినట్టయితే నేను ఫస్ట్లో చెప్పిన 4 మొబైల్స్ అంత కెపాసిటీ అయితే అస్సలు ఉండదు అనమాట. ఎందుకంటే ఇందులో వచ్చేసి మనకు Exynos 9611 ఈ యొక్క ప్రాసెసర్ అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి మనకు గేమింగ్ ప్రాసెసర్ అయితే అస్సలు కాదు. మరి దీంట్లో ఏది బెటర్గా ఉంటాయంటే దీంట్లో దీని యొక్క కెమెరా అని చెప్పుకోవచ్చు, తర్వాత దీని యొక్క బ్యాటరీ అని చెప్పుకోవచ్చు, అండ్ ఫైనల్గా దీని యొక్క మేజర్ హైలైట్ వచ్చేసి దీని యొక్క డిస్ప్లే అనమాట. సో ఇవి మూడు ఈ యొక్క 3 యాక్సెస్లో మనకు టాప్ పొజిషన్లో ఈ యొక్క Samsung Galaxy M31 ఉందనే చెప్పుకోవచ్చు. సో దీని యొక్క డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు 6.5 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ అమోల్డ్ డిస్ప్లేతో ఉంటుంది. 64 మెగాపిక్సెల్ ద్వారా వచ్చిన క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. 32 మెగాపిక్సెల్ ద్వారా వచ్చిన ఈ యొక్క సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది అనమాట. అండ్ దీని యొక్క ప్రాసెసర్ చూసినట్టయితే మనకు Exynos 9611 ప్రాసెసర్ ఉంటుంది. Android 10 అప్డేట్ ఉంటుంది. అండ్ దీంతో మీరు అప్ టు 6GB నుంచి 8GB వరకు ఈ యొక్క ర్యామ్ సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట. అండ్ దీంట్లో బ్యాటరీ చూసినట్టయితే మనకు 6000 mAh బ్యాటరీ ఉంటుంది. అలాగే మనకు 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటే మీకు మంచి డిస్ప్లేతో, మంచి కెమెరాతో, మంచి బ్యాటరీతో ఒక మొబైల్ సామ్సంగ్ నుంచి కావాలంటే డెఫినెట్గా మీరు కళ్ళు మూసుకొని Samsung Galaxy M31s అయితే తీసుకోండి. అండ్ దీని యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు 6GB ర్యామ్ ప్లస్ 128GB వేరియంట్ వచ్చేసి 19,499 రూపీస్ లాంచ్ చేశారు. తర్వాత 8GB ర్యామ్ ప్లస్ 128GB ఈ యొక్క వేరియంట్ వచ్చేసి మనకు 21,499 రూపీస్కి అయితే లాంచ్ చేస్తారు అనమాట. నేను ప్రతి ఒక్క మొబైల్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను అనమాట. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా ఈ యొక్క ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ కానివ్వండి, తర్వాత అమెజాన్ ఈ యొక్క గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ కానివ్వండి, డైరెక్ట్గా అక్కడైతే మీరు తీసుకోవచ్చు. ఇందులో మీకు డెఫినెట్గా డిస్కౌంట్ అయితే వస్తుందన్నమాట, అప్ టు 2000 రూపీస్ అనేది. సో ఓవరాల్గా చూసుకుంటే మీ దగ్గర అండర్ 20,000 రూపీస్ ఉంటే నేను చెప్పిన మొబైల్స్లో టాప్ 5 మొబైల్స్ అయితే చెప్పాను. ఇందులో మీరు ఏవైనా తీసుకోవచ్చు. ఇంకా వేరే మొబైల్ జోలికి అయితే అస్సలు వెళ్ళకండి. సో ఓవరాల్గా చూసుకుంటే ఇదన్నమాట ఫ్రెండ్స్, ఈ యొక్క టాప్ 5 మొబైల్స్ అండర్ 20,000 సెగ్మెంట్లో. మరి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అంతేకాక ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ అలాగే ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.